కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియులారా, యోహాను సువార్త 15వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని మనం చదువుకొని హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక దగ్గరికి వచ్చాము. కారణం ఏంటి అని అంటే, ప్రియులారా, 15వ అధ్యాయంలో ప్రభు చెప్పినటువంటి మాట మొదటి వచనంలో, రెండవ వచనంలో ముఖ్యంగా నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును అన్నమాట. నాలో ఫలించకపోతే ఆ తీగని నేను తీసి పారవేస్తాను అని అన్నప్పుడు అందులో ఉన్నటువంటి అర్థం ఏంటి అని అంటే, అది క్రమశిక్షణకు సంబంధించినటువంటి మాట. అని తీసి పారవేస్తాడు అని అంటే పూర్తిగా రక్షణలో ఉంచకుండా నరకంలో వేసేస్తాడని కాదు. ఎందుకు అలా కాదు అని మనం అనుకోవచ్చు అని అంటే, ఇదిగో నేను చెప్పినటువంటి మాటను బట్టి మీరు పవిత్రులై ఉన్నారు అని 3వ వచనంలో చెప్పాడు. 3వ వచనంలో మీరు పవిత్రులై ఉన్నారని చెప్పిన తర్వాత, అనగా రక్షించిన తర్వాత మరలా వాడిని నాశనం చేసేటువంటి వాడు కాదు. ఒక మంచి మాట జ్ఞాపకం చేసుకుందాము. ఎవరైతే ఈ భూమి మీద నశించిపోయారో, నశించిపోయినటువంటి వారిని వెనక్కి రక్షించడానికి వచ్చినటువంటి ప్రభువు మరలా నాశనం చేసేటువంటి వాడు కానే కాడు. ఆయన ఎవరు నాశనం అయిపోవడం ఆయనకి ఇష్టం లేదు అని గమనిద్దాం ప్రియులారా. కాకపోతే ఫలించాలి కాబట్టి, ఆత్మీయ ఫలం రావాలి కాబట్టి, ఫలించేటువంటి ప్రతి తీగే మరి ఎక్కువగా ఫలించాలని ఆ పనికిరాని తీగల్ని తీసి పారవేస్తాడు అనేటువంటి ఈ లైన్ని వచ్చే ఆదివారం నాడు మనం ధ్యానం చేస్తాము. ఆ తర్వాత ఆదివారం, చివరి ఆదివారం నాడు ఈ 15వ అధ్యాయంలోని విషయాలను మీతో పంచుకొని నేను ముగిస్తాను. కాబట్టి 15వ అధ్యాయం బాగా చదువుకుంటారండి. ఇప్పుడు తీసి పారవేస్తాడు అనేటువంటి మాటలో ప్రభు క్రమశిక్షణ చేసేటువంటి వాడు అని గుర్తెరిగి, ఎందుకు ఆయన మనల్ని క్రమశిక్షణలో పెడతాడు అని అంటే, మనం ఫలించాలి అని. కాబట్టి ఫలింపు అన్నది అర్థం చేసుకోగలిగితే ప్రియులారా, ఇదిగో 12వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటల్ని క్రమంగా మనం ధ్యానం చేస్తూ వస్తూ ఉన్నాం. వింటున్నారా? మనసు పెడుతున్నారా? ప్రియులారా, దేవుడు ఆయన మనల్ని ఎందుకు క్రమశిక్షణలో పెడతాడు అని అంటే 5-6 వచనాలు చాలా అద్భుతమైనటువంటి వచనాలు. హెబ్రీయులకు ఉత్తరాన్ని రాస్తూ ఉన్నప్పుడు హెబ్రీ గ్రంథకర్త యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టతని మాట్లాడాడు అన్నమాట. బెటర్ 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 అనేటువంటి మాటలు వాడాడు. మొదటి అధ్యాయం నుంచి చూసుకుని వస్తే యేసుక్రీస్తు వారు శ్రేష్ఠుడు. ఆయన ఎంత శ్రేష్ఠుడు అని అంటే, ఆయన ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు. ఆయన ఎంత శ్రేష్ఠుడు అని అంటే, ఆయన దూతల కంటే శ్రేష్ఠుడు. వెంటలేదేంటి కొంతమంది? ఎందుకంటే పరజ్ఞానం ఉన్నారు. ప్లీజ్ ప్లీజ్, దేవుడు ఎందుకు మనల్ని ఫలించమని కోరుతూ ఉన్నాడు అని అంటే, మనం ఫలించేవారిగా ఉండాలి. ప్రభువు ఎంతో శ్రేష్ఠుడిగా ఉన్నాడు. ఆయన ఎంత శ్రేష్ఠుడిగా ఉన్నాడని ఈ హెబ్రీ గ్రంథకర్త మొదటి అధ్యాయం నుంచి మాట్లాడుకుంటూ వస్తాడు అని అంటే, ప్రభువు దూతల కంటే శ్రేష్ఠుడు, ప్రవక్తల కంటే శ్రేష్ఠుడు, గ్రేటర్ దెన్ ప్రెషియస్ దెన్ ప్రాఫిట్స్, గ్రేటర్ దెన్ ఏంజల్స్ అని మాట్లాడతాడు. ఇంకా ఎంత శ్రేష్ఠుడో అని మాట్లాడుతున్నప్పుడు మోషే కంటే శ్రేష్ఠుడు, ఇంకా ఎంత శ్రేష్ఠుడు అంటే ఆరోను కంటే శ్రేష్ఠుడు, ఇంకా ఎంత శ్రేష్ఠుడు అంటే జంతు బలుల కంటే ఆయన బలి శ్రేష్టమైనటువంటి బలి. ఇలాగా శ్రేష్టత ఎంత శ్రేష్టతో దాన్ని ఆయన సరిపోల్చి చెబుతాడు అనమాట. కంపారిటివ్లీ ఆయన ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చారు. చాలా అద్భుతమైనటువంటి ఉత్తరం ప్రార్థన చేసుకొని భారంతో కూర్చొని మనం నేర్చుకోవాలని ఇష్టపడితే నిజంగా చాలా మంచి ఉత్తరం ఇది. వీళ్ళ దేవుడు మాట్లాడతాడు. ఎందుకు వినండి, శ్రద్ధ నిలపండి అంటాము అని అంటే, ఈ బైబిల్ పండితులందరూ ఒకసారి ఇలా కూర్చుంటున్నప్పుడు ఏం జరిగింది అని అంటే, ఎవరెవరు ఏం రాశారు, ఎందుకు రాశారు, ముఖ్యంగా ఎవరు రాశారు అన్నటువంటి తర్జన భర్జన బైబిల్ పండితుల మధ్య జరుగుతున్నప్పుడు ఆ ప్రక్రియని కెనాం అన్నారు, అనగా కొలబద్ద అని. ఆత్మావేశముతో రాయబడిన మాటలు ఏవి, గ్రంథాలు ఏవి, ఆత్మావేశముతో రానివేవి అని, దైవావేశం వలన కలిగిన లేఖనాలు ఏవి, దైవావేశం లేకుండా మామూలుగా రాసినటువంటివి ఏవి అని. అలాగా విభజన చేస్తూ ఉన్నప్పుడు ప్రియులారా, కొంతమంది దైవావేశం వలన కలిగి లేకపోయినా అవి మామూలు చరిత్ర అయినా వాటిని తీసుకొచ్చి బైబిల్లో పెట్టేశారన్నమాట. అలా తీసుకొచ్చి వచ్చినటువంటివే జూడితు గ్రంథము, తోబితు గ్రంథము, మక్కబీయుల మొదటి గ్రంథము, మక్కబీయుల 2వ గ్రంథము, సేరా పుత్రుడైన యేసు జ్ఞానం. యేసు అనే పేరు కలిగిన వారు చాలా మంది ఆ రోజుల్లో ఉన్నారు. వారు రాశారు, చరిత్రకారులు అనమాట. అవి తీసుకొచ్చేసి కూడా ఇందులో పెట్టేశారు. కాబట్టి మనం ఒక సంఘం యొక్క బైబిల్ చూస్తే 72 గ్రంథాలు ఉంటాయి, కానీ దైవావేశం కలిగినటువంటివి మాత్రం 66. ఈ 66 మనం వాడుతూ ఉన్నాం. మన చేతిలో ఉన్నటువంటి బైబిల్లో 66 గ్రంథాలు ఉంటాయి. ఈ 66 గ్రంథాలు మాత్రమే దైవావేశం వలన కలిగినటువంటివి.
ఎవరు రాశారు అన్నదానికి చారిత్రాత్మకమైనటువంటి ఆధారాలు అన్నిటికీ దొరికాయి, కానీ కొన్ని భాగాలకు దొరకలేదు. 119 ఎవరు రాశారు అనేది భిన్నాభిప్రాయాలు ఉన్నాయన్నమాట. అలాగే మరి ఈ హెబ్రీ గ్రంథం దగ్గరికి వచ్చేసరికి ఎవరు రాశారు అని అంటే భిన్నాభిప్రాయాలు. పౌలు రాశారని కొంతమంది అంటారు, పౌలు రాయలేదని కొంతమంది అంటారు. ఎజ్రాకి దేవుని వాక్యం బాగా తెలుసు కాబట్టి ఎజ్రా రాసి ఉంటాడు అని అంటారు, లేదు మోషే రాసి ఉంటాడు అని అంటారు. ఇట్లాగా భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. కిందకి ఎందుకు ఈ విషయం అని అంటే అసలు విషయం ఏంటంటే ప్రియులుగా మంచి విషయం అదేంటి అని అంటే దేవుడు మాట్లాడాడు అన్న సంగతి ఇందులో నేరుగా కనబడుతుంది కనుక గాడ్ హ్యాస్ స్పోకెన్ అందాంలేండి అనుకున్నాడు. ఎందుకంటే మొదటి అధ్యాయంలో మీరు చూస్తే చెప్పాను చెప్పుచున్నాడు అని మొదటి అధ్యాయం ప్రారంభం అవుతుంది. అలా చివరి అధ్యాయం దగ్గరికి వచ్చేసరికి చెప్పుచున్నవాడు అని మీరు 12వ అధ్యాయం ఎండింగ్కి వచ్చేసరికి 25వ వచనంలో కనబడుతుంది. అంటే దేవుడు మాట్లాడాడని ప్రారంభించబడింది ఈ గ్రంథం, దేవుడు మాట్లాడాడని ముగించబడింది ఈ గ్రంథం. కాబట్టి గాడ్ హ్యాస్ స్పోకెన్. సో దేవుడు మాట్లాడాడు అని పెట్టేద్దాం పేరు హెబ్రీయులకు రాసిన పత్రిక కంటే దేవుడు మాట్లాడాడనే గ్రంథము అనేద్దాం అనుకున్నారన్నమాట. విషయం ఏంటంటే ప్రియులారా, దేవుడు మాట్లాడతాడు. ఆయన మాట్లాడుతున్నప్పుడు వినడానికి ఇష్టపడతాయి, గైకొనడానికి ఇష్టపడితే మాట్లాడతాడు, లేకపోతే మాట్లాడతాడు. కాబట్టి ఆ స్పృహలో దేవుడు మనతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నప్పుడు ఏం మాట్లాడుతున్నాడంటే, ఇదిగో ఈ 12వ అధ్యాయంలో ఫలించాలి, ఫలించకపోతే ఫలింపనిది తీసి పారవేస్తాను అని చెప్పబడినటువంటి ఆ మాటలో హైరో అనేటువంటి గ్రీకు మాట ఉంది. అది డిసిప్లైన్ అనేటువంటి మాటకు దగ్గరగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేనికి 12వ అధ్యాయంలో 5-6 వచనాల్లో ఉన్నటువంటి విషయం ఏంటి అని అంటే ప్రియులారా, నా కుమారుడా అని గడిచినటువంటి వారంలో మనం ఆలోచన చేసాం. దేవుడు ఆయన ఎప్పుడు కూడా ఈజ్ సో ఇంట్రెస్టెడ్ ఇన్ us to relate us. God is a God of relationships. ఆయన మనతో రిలేషన్ పెట్టుకోవాలని ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టం మనతో సంబంధం పెట్టుకోవాలి. ప్రియులారా, దేవుడు ఎప్పుడు మనతో సంబంధం పెట్టుకోవాలని ఇష్టపడతాడు. మనిషి ఎప్పుడు దేవునితో సంబంధం పెట్టుకోకుండా ఉండాలనుకుంటాడు, కానీ దేవుడు ఎప్పుడు అలా అనుకోడు అనమాట. దేవుడు ఎప్పుడు మనిషితో సంబంధం పెట్టుకోవాలని అనుకుంటాడు. అది చాలా మంచి విషయం. అందుకే నా కుమారుడా అన్న పిలుపుని పిలిచాడు. నా కుమారుడా అంటే మగాళ్ళకే కాదు అని గడిచిన వారం చూసాం. మై చిల్డ్రన్, మై చైల్డ్ అని అన్నప్పుడు అందులో కుమార్తెలు కూడా ఉన్నారు అని గుర్తెరగారని మీకు నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇకపోతే ఈ యొక్క 5-6 వచనాలలో ఉన్నటువంటి మాట ఎన్నిసార్లు ఉందో తెలుసా? నా కుమారుడా అని. మళ్ళీ చూడండి, ప్రతి కుమారుని అని 6వ వచనంలో చివరిలో. అలాగే మరలా ఆ 6వ వచనంలోనే కుమారులతో సంభాషించినట్లు అన్నమాట. మరలా దేవుడు కుమారులుగా మిమ్మల్ని చూచుచున్నాడు అనేటువంటి మాట. మరలా 8వ వచనంలో కుమారులైన వారందరూ అనే మాట. అలాగే మళ్ళీ 8వ వచనం ఎండింగ్లో కుమారులు కారు అన్నటువంటి మాట. 5, 6, 7, 8 వచనాల్లో 6 సార్లు మై చిల్డ్రన్, మై సన్స్, కుమారులు, సన్స్, కుమారులు అనేటువంటి మాట రాయబడింది. కాబట్టి దేవుని పిల్లలం కనుక ఆయన మనల్ని క్రమశిక్షణలో పెడతాడు. అది అద్భుతమైనటువంటి విషయం. వీఆర్ హిస్ చిల్డ్రన్ సో దట్ హీ డిసిప్లైన్స్ us. ఎలాంటి మాటలు ఉన్నాయి చూడండి. మొట్టమొదటిగా శిక్షణ తృణీకరించకము. ఆయన కుమారులం కనుక, ఆయన పిల్లలం కనుక ఆయన మనల్ని శిక్షిస్తాడు. ఆయన పిల్లలం కనుక. రెండవదిగా ఆయన నిన్ను గద్దించేటప్పుడు విసిగిపోకూడదు. ఎందుకు విసిగిపోవాలి? మొదటిది శిక్ష అనేటువంటి మాట, అది వెర్బల్ డిసిప్లిన్ అన్నమాట. మాటతో ఏయ్ అని అన్నట్టుగా ఎలాగైతే మన పిల్లల దగ్గరికి మనము క్రమశిక్షణలో పెట్టేటప్పుడు గట్టిగా మాట్లాడతామో, గట్టిగా గదమాయిస్తామో, ఈ శిక్ష అనేటువంటిది మాటలతో శిక్షించడం అని అర్థం. మాటలతో శిక్షించడం, వాక్యం ద్వారా అన్నమాట. అలా కాదు, ఇలా కాదు, అలాగా అని ఆయన తన యొక్క వెర్బల్ డిసిప్లిన్ గా ఉంచాడు ఈ శిక్ష. వెర్బల్ డిసిప్లిన్.
ఇప్పుడు మీకు దావీదుని అలా చూపిస్తాను చూడండి. దావీదు పాపం చేశాడు బెత్షెబాతో పాపం చేసిన తర్వాత నాతాను దేవుడు పంపించాడు. నాతాను పంపించిన తర్వాత ఆ మనుషుడు నీవే అని అన్నాడు. చూసారా, అది వెర్బల్గా ఒకసారి గట్టిగా చెప్పడం. ఆ మనుషుడు నీవే. నాతాను వచ్చినప్పుడు ఏం జరిగింది? నాతాను దావీదా ఇదిగో అని కథనం చెప్పాడు కదా, మనం దేవుని వాక్యంలో చదువుకుంటాం. ఒక ఆయనకేమో ఆడగొర్రె పిల్ల ఉంది, పేదవాడు. ఆడగొర్రె పిల్ల ఉంది, పేదవాడు, ఆడపిల్లలాగే చూసుకుంటున్నాడు, కలిసి తింటున్నారు, కలిసి ఉంటున్నారు. ఆ ఇంటి ఎదురుగానే ఒక ధనవంతుడు ఉన్నాడు. ధనవంతుడి దగ్గర చాలా గొర్రె పిల్లలు ఉన్నాయి. ధనవంతుడి ఇంటికేమో ఒక బంధువు వచ్చాడు. ఆ బంధువుకేమో అతిథి మర్యాదలు చేయాలని చెప్పి, మంచిగా మాంసకూర వండి పెట్టాలని చెప్పి, తన ధనవంతుడి ఎదురింటి ఇంట్లో ఉన్నటువంటి పేదవాడి దగ్గర ఉన్న ఆడగొర్రె పిల్లను తీసుకొచ్చి చంపి ఆతిథ్యం ఇచ్చాడు అని చెప్పగానే, ఎవరిది అలాంటి వ్యక్తి నా రాజ్యంలో అని కోపగించుకున్నాడు. ముందు ఆ కథలో లీనమైపోయాడు. కారణం, ఇదివరకు దావీదు గొర్రెలు కాపరు కనుక గొర్రెలు కథ చెప్పగా అందులో లీనమైపోయాడు. అందుకే ఎవరో కాదు బాబు, ఆ మనుషులు నీవే అన్నప్పుడు దావీదు దగ్గర నాకు నచ్చినటువంటి విషయం ఏంటంటే, దేవుడు నేను ఆయన కుమారుణ్ణని భావించి నన్ను శిక్షించడానికి ఆయన వచ్చాడు. తన మాటతో వెంటనే మనం చూస్తామేంటో తెలుసా, నేను పాపము చేసేది అంటాడు. నేను పాపము చేస్తున్నా అంటాడు వెంటనే. అంటే హెచ్చరిక అయిన తర్వాత గమనించండి, కుమారుడు పుడతాడు. బెత్షెబా నెల కొద్ది 9 మాసాలు నిండిన తర్వాత బాబు పుడతాడు. ఆ బాబు చచ్చిపోతాడు. ఆ బాబు చచ్చిపోయేదాకా ఉపవాసం ఉంటాడు. ఎవరన్నా చనిపోయిన తర్వాత భోజనం రెడీ అయిపోయి వెంటనే నువ్వు ఇప్పటిదాకా ఉపవాసం ఉన్నావు, ఇప్పుడు తింటున్నావు, చనిపోయిన తర్వాత ఉపవాసం ఉండాలి కదా అని అంటాడు. కానీ రెండో విషయం ఏం అర్థం అవుతుందంటే, గద్దించాడు దేవుడు ఈ విధంగా. సో ఇంటెన్సిటీ పెరిగిందనమాట. శిక్షించేటప్పుడు నోటి మాటతో శిక్షించాడు, గద్దించేటప్పుడు ఇదిగో ఆ బిడ్డను చంపి శిక్షించాడు. ఇప్పుడు విషయం మనం అర్థం చేసుకోవాలి ఏంటి అని అంటే, దేవుడు మనల్ని డిసిప్లిన్ చేసేటువంటి క్రమంలో ఏ పద్ధతన్నా పాటిస్తాడు. ఆయన పాపాన్ని సహించలేని వాడిగా ఉన్నాడు. ఆయన పాపంతో రాజీ పడేటువంటి వాడిగా లేడు. కాబట్టి దేవుని యొక్క ఆ డిసిప్లిన్లో మొదటి మాటలతో చెప్తే వినవా నువ్వు, చేతలతో చెప్పాలా అని మనం మన పిల్లలకి ఎలాగంటాము, ఆయన చేతలతో చెబుతాడు. ఆయన తన చేతలతో చెబుతాడు. జాగ్రత్తగా వినండి. సో ఆ తర్వాత అప్పుడు నేను పాపం చేసితిని అని పాపాన్ని ఒప్పుకుంటాడు. ప్రియులారా, ఇక ఈ 3 రకాల విషయాలు అన్నమాట: శిక్ష, గద్దింపు, దండింపు. సో ఈ దండింపు అనేది ఇంకా తీవ్రంగా ఉంటుంది. ఇంకా తీవ్రంగా ఉంటున్నప్పుడు ఆ తీవ్రతలో దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు అని అర్థం చేసుకోవాలని దేవుడు కోరుతుంది. తాను ప్రేమించు, ఈ విషయం మర్చిపోవద్దు. దేవుడు శిక్షించిన, దేవుడు గద్దించిన, దేవుడు దండించిన ప్రేమను బట్టే చేస్తున్నాడు అని మర్చిపోవద్దు. అవుట్ ఆఫ్ లవ్, అది చాలా గొప్ప విషయం. He loves us so that he is in disciplinary action. ఆయన డిసిప్లినరీ యాక్షన్ లో ఉన్నాడు అని అంటే, అందుకే తండ్రి కనుక ఆయన మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు. రెండోది ప్రేమిస్తున్నాడు కనుక ఆయన మనల్ని శిక్షిస్తాడు, గద్దిస్తాడు, దండిస్తాడు అని మర్చిపోవద్దు. హల్లెలూయా. నువ్వు ప్రేమిస్తున్నావు నన్ను అని మనము ప్రభుని స్తుతించాలి. ప్రభు మనల్ని శిక్షిస్తుంటే, గద్దిస్తుంటుంటే, దండిస్తుంటుంటే ఆ లెవెల్స్ని మనం స్వీకరించడమే మంచిది. మాటతో చెప్తాడు, ఆ తర్వాత చేతలతో చెబుతాడు. ఆ చేతలు ఎంత తీవ్ర స్థాయి కన్నా చేరుతాయి అన్నమాట. జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభురాత్రి భోజన సంస్కారం దగ్గర పౌలు ఈ విషయాలే మాట్లాడతాడు. ఏంటంటే, ఇదిగో
మీరు అయోగ్యంగా తిన్నారు త్రాగారు అని అనుకోండి, అప్పుడు దేవుడు ఏం చేస్తాడు అని అంటే తన యొక్క యాక్షన్ ఎలాగుంటుంది అని అంటే ఇదిగో రకరకాలుగా ఉంటుంది. కొంతమంది అందుకే అలాగున్నారు. తన బిడ్డలే తను తప్పకుండా తన కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు కాబట్టి ఇంకా వారిని ఏం చేయాలి? ఆయన నరకంలో ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేయడు. అదే ఆయన ప్రేమ అంటే. రక్షించబడిన వాడిని ఎట్టి పరిస్థితుల్లో కూడా నరకంలో వేయడు. కానీ ఏం చేస్తాడంటే మీరేంటంటే ఇటు చూస్తున్నారు, ఇప్పుడే లెగుస్తున్నారు రా బాబు, కూర్చోండి కాసేపు కూర్చోండి. చూడండి దేవుని యొక్క వాక్యంలో 11వ అధ్యాయంలో ఏమంటాడు అంటే 27వ వచనంలో కొరింథీయులకు రాసిన పత్రికలో ఎవడు అయోగ్యంగా ప్రభు యొక్క రొట్టెను తింటాడో వాడు అపరాధి అయిపోతాడు. రక్తాన్ని గురించి అపరాధి అవుతాడు, శరీరాన్ని గురించి అపరాధి అవుతాడు. రొట్టె ద్రాక్షరసం తింటున్నారు కదా, కాబట్టి పరీక్షించుకోండి, కాబట్టి వివేచించండి అని 28, 29 వచనంలో చెప్పిన తర్వాత ఏమంటాడంటే ఎందువలన పరిష్కరించుకోకపోవడం వల్ల, వివేచించకపోవడం వల్ల, అయోగ్యంగా తినడం వల్ల, ఇందువలననే 30వ వచనం, ఇందువలననే మీరు అనేకులు బలహీనులు, మీరు అనేకులు రోగులు, మీరు అనేకులు నిద్రించుచున్నారు. చూసారా, మీలో అనేకులు బలహీనులు, వీక్ అయిపోతున్నారు. ఎందుకో వీక్నెస్ వస్తుంది? ఏ రకమైన వీక్నెస్ మనం చూసుకోవడం, వీక్ అయిపోతున్నాం. ఆయన వెర్బల్ గా మాటతో దండించేటప్పుడు, శిక్షించేటప్పుడు, ఆ 3 లెవెల్స్ చూసేటప్పుడు ఆయన క్రమశిక్షణలో పెట్టడానికి ఇష్టపడుతున్నప్పుడు మొదటి స్థాయి ఏంటంటే బలహీనులైపోతున్నారు. 2వ స్థాయి ఏంటంటే రోగులైపోతున్నారు. 3వ స్థాయి ఏంటంటే నిద్రించుచున్నారు. దేవుని యొక్క వాక్యంలో ఈ తీవ్రతలు మనం గమనించాలి. అంటే కొంతమందిని చెబుతాడు మాటతో, చెబుతాడు చేతతో, ఇంకా కోపం వస్తే ఇంకేదో చేస్తాడు ఆయన, అప్పటికీ వినకపోతే ఆ తీవ్రత చివరికి ఎలాగా మారిపోతుంది అని అంటే నువ్వు మరి నా మాట వినవు, నేను మాత్రం నా మాట ప్రకారం నీకు పరలోకం ఇస్తామన్నాను కదా, రా అని చెప్పేసి తీసుకెళ్తాం. అది దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయం. పరలోకమే ఇస్తాడు కానీ అర్ధాంతరంగా తీసుకెళ్ళిపోతాడు. వినలేదు మరి శిక్షించాడు, తృణీకరించేశావు, గద్దించాడు, విసిగిపోయావు. మరి ఇప్పుడు నేను స్వీకరించాలి కదా, కాబట్టి ప్రభువు తాను ప్రేమించి వానిని శిక్షించి తాను స్వీకరించి ప్రతి కుమారుని దండించను. ఎలా దండిస్తాడు? తీసుకెళ్ళి బహుశా మీరు ఎక్కడ ఈ విషయం వినరేమో, బట్ వాక్యంలో ఉన్నటువంటి విషయం ఇదే. ప్రభు వాళ్ళ దగ్గర అసలు అదే జ్ఞాపకం చేసుకోవాలి. అమ్మో బలహీనత ప్రభు చెప్తుంటే నేను వినలేదు. సిఎస్ లూయిస్ బలిగా చెప్తాడు ఈ మాటని. ఆయన గుసగుస నీకు వినపడదు. గాడ్ విస్పర్స్ మెనీ టైమ్స్. మెల్లగా చెప్తే వినవు. ఆ ప్రాస్పరిటీ ఉన్న పరిస్థితుల్లో అన్ని బాగా వెళ్ళిపోతున్నటువంటి దినాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు అన్నటువంటి సంగతి నీకు జ్ఞాపకం రావడం లేదు, వినిపించుకోవడం లేదు. Whispers in prosperity, but sometimes he speaks loudly. అంటాడు సిఎస్ లూయిస్. ఆయన గట్టిగా మాట్లాడతాడు. ఎలా గట్టిగా మాట్లాడతాడు అంటే ప్రియులరా, ఆయన ఒక నొప్పిని కలిగిస్తాడు, గట్టి నొప్పి తీసుకొస్తాడు, చాలా పెద్ద ప్రమాదమే తీసుకొస్తాడు. కానీ ఆయన ఉద్దేశం ఏంటి అని అంటే ఇక మరి నువ్వు ఉంటే నువ్వు శరీరాశకి లొంగిపోతున్నావు, ఇక్కడ ఉంటే నువ్వు ఎక్కడ ఉంటే లోకాశకు లొంగిపోతున్నావు, నువ్వు ఎక్కడ ఉంటే భూమి మీద జీవపు డంబానికి లొంగిపోతున్నావు. పరీక్షించుకోండి, నాకెందుకు ఈ జీవపు డంబం, ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఎందుకు అని ఎంతమంది అనుకుంటారు. జీవపు డంబం, నేను ఇది, నేను అది, నేనెంత, నువ్వెంత, ఎంత ఇక్కడ విన్నా ఇది దాటి వెళ్ళిపోయిన తర్వాత నువ్వెంత, నేనంత, ప్రైడ్ ఆఫ్ లైఫ్. సెల్ఫ్ పై చేస్తా ఉంటుంది.
కాబట్టి ఏం చేస్తాడు, చూస్తాడు, అరే ఇంత సెల్ఫ్ ఏంటి నీకు, ఎంత ప్రైడ్ ఏంటి నీకు, ఎంత ప్రైడ్ ఆఫ్ లైఫ్ ఏంటి, జీవడంబం నేత్రాశ. ఇక్కడ ఎంత విన్నా, ఆయన చెబుతుంటుంటే విన్నా, ఆయన కాళ్ళ దగ్గర కూర్చొని పెట్టుకొని ఉదయం నుంచి ప్రార్థన చేసుకున్నప్పుడు, లేదా ఏడాదిలో సెలయర్లో వాక్యం చదువుకుంటున్నప్పుడు, టీవీలో దేవుని వాక్యం చూస్తుంటున్నప్పుడు ఆయన తన కాళ్ళ దగ్గర కూర్చోబెట్టుకొని చెబుతాడు, నువ్వు విసిగిపోతుంటుంటే, నువ్వు తృణీకరిస్తుంటుంటే, ఆ మాటలు ఎలా వచ్చాడు, రిజెక్షన్, మెనీ టైమ్స్ వేర్ రిజెక్టింగ్. ప్రభువు చేయు శిక్షణ తృణీకరించద్దు, డోంట్ రిజెక్ట్ అని అంటున్నాడు 5వ వచనంలో. 6వ వచనంలో విసుగకము. ఎందుకు విసిగిపోవడం, విసుగకము, విసిగిపోతున్నారు చూస్తాడు అన్నమాట. ఇక నేత్రాశకి లొంగిపోవడం, శరీరాశకి లొంగిపోవడం. ఎంతకాలం కళ్ళను తృప్తిపరుచుకుంటాం, ఎంతకాలం ఈ ఒళ్ళును తృప్తిపరుచుకుంటాం, శరీరాశ, నేత్రాశ. లోకంలో ఈ టీవీలు సీరియల్లే కాదు, దేన్ని ఆశిస్తున్నామో, దేన్ని కోరుకుంటున్నామో ఎంత జరుగుతూ ఉంది. చూస్తాడు, రే పరలోకం ఇస్తానన్నాను, నా దగ్గర తెచ్చుకుంటానన్నాను, పరలోకంలో నీకు ఎంట్రన్స్ ఇస్తానన్నాను, నువ్వు నా కుమారుడివి, ఎంత అయినా నువ్వు నా కుమారుడివి. ఆ రిలేషన్ బ్రేక్ అవ్వదు. నువ్వు రక్షించబడితే బ్రేక్ అవ్వదు, రక్షించబడకపోతే నువ్వు కుమార్తెవు కాదు. నువ్వు మారు మనసు పొందితే బ్రేక్ అవ్వదు ఆ రిలేషన్, నువ్వు పశ్చాత్తాపడితే బ్రేక్ అవ్వదు. ఇఫ్ యు ఆర్ హ్యావింగ్ ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్, దట్ రిలేషన్ విల్ నాట్ బి బ్రోకెన్. అది బద్దలవదు, కుమారుడివే తీసుకుంటాడు. ఇది గొప్ప విషయం. పిల్లరా, ఈ విషయాన్ని మాట్లాడుతున్నప్పుడు ఇది ఎక్కడి నుంచి తీసుకొని వచ్చాడంటే, మీరు మరిచిపోయారు అన్నాడు. ఎక్కడది అని అంటే చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు అన్నమాట. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 11, 12 వచనాలు. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు. బైబిల్ తెరిచారా? పులుపులకు వెళ్ళిపోతాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 11, 12 వచనాలు. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు. ఈ మాట తీసుకొచ్చి అక్కడ పెట్టాడు. ఆయన గద్దింపునకు విసుగవద్దు. వెక్స్ అయిపోతుంటాం చాలాసార్లు, మనం రిజెక్ట్ చేస్తా ఉంటుంటాం. వెక్సింగ్, రిజెక్టింగ్ అందరన్నా ఇది ఒప్పుకుందాం. ప్రభా నువ్వు మాట్లాడుతున్నప్పుడు మెల్లగా చెబితే రిజెక్ట్ చేస్తున్నాం, కొంచెం గట్టిగా చెబితే విసిగిపోతున్నాం. ఒకసారి ఒక సీన్ చూశాను నేను. ఒకటికి వెళ్ళాను, కూర్చొని పాస్టర్ గారు అన్నారు. నేను కొంత పాస్టర్లు కూర్చున్న తర్వాత ఇంట్లో ఒక పాప ఉంది, కాలేజ్కి బయలుదేరుతుంది, టీనేజ్లో ఉంది. బహుశా ఇంటర్మీడియట్ అలా చదువుతుంది అన్నమాట, 2nd ఇయర్ 1st ఇయర్. ఆమె మమ్మల్ని కూర్చోబెట్టి, ఈ పాప బాత్రూమ్కి వెళ్ళొచ్చావా, జాగ్రత్త, బాగా చేసుకో, బ్రష్ వచ్చినావు, బట్టలు వేసుకున్నావా, బిరువులు అక్కడ పెట్టాను, జాగ్రత్త, ఇదిగో మరి టిఫిన్ పెట్టాను టేబుల్ మీద, తిను, నాకు కడుపు తిను, జాగ్రత్త, సాయంకాలం వరకు రావు, ఆకలేస్తుంది. పుస్తకాలన్నీ పెట్టుకున్నావా టైం టేబుల్ ప్రకారం, జాగ్రత్త. సరే, చెప్పులు అక్కడ పెట్టాను, చుట్టూ బయట పాలిష్ దాకా చేసి పెట్టాను నీకోసం, అవి వేసుకో, జాగ్రత్త 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 అని చెప్పి పంపిస్తుంది కూతుర్ని. వస్తాం మమ్మీ అనుకొని వెళ్ళింది. జాగ్రత్త, వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు సైడ్ నడు, రోడ్డు ప్రక్కన గేట్ తడేరమని వేసి చెప్తా జాగ్రత్త 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 అని. Vexing. Don't vex when God rebukes. దేవుడు గద్దిస్తూ ఉంటుంటే విసుగవద్దు. దైనందిన జీవితంలో చూసుకోవాలి మనం, దేవుడు ఏం చెప్తున్నాడు, మెల్లగా ఏం చెప్తున్నాడు నాతో, గట్టిగా ఏం చెప్తున్నాడు నాతో, శిక్ష ఏది, గద్దింపు ఏది, దండింపు ఏది చూసుకోవాలి. చాలా మంచి మాట, దాంతో క్లోజ్ చేద్దాం 1-2 మాటలతో. 12వ వచనంలో చూడండి, ఇక్కడ ఏమంటాడు, తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. ఇది మర్చిపోకూడదు కదా. అమ్మ ఎందుకు చెప్పింది? ప్రేమించి చెప్పింది, ప్రమాదం ఉందని చెప్పింది.
జాగ్రత్త పడవలసిన ఆవశ్యకత ఉంది యవన ప్రాయంలో కళాశాలకు వెళ్తున్నప్పుడు అని చెప్పింది. అవుట్ ఆఫ్ లవ్ దిస్ శిక్ష, అవుట్ ఆఫ్ లవ్ దిస్ గద్యపు, అవుట్ ఆఫ్ లవ్ దిస్ దండిపు అని మనకి ఎరుగుదమా. కొంతమందికి ఎలా ఉంటుందంటే ఎప్పుడు కూడా డిసిప్లిన్ ఇష్టం ఉండదు. ఎంతసేపు ఎలా ఉండాలంటే జోలాలి అంటే దేవుడు ఎంత ఆదరించాడు అంటారు అన్నమాట. ఆదరణ వర్తమానాలు ఎంత అవసరం, సవరణ వర్తమానాలు అంటే అవసరం. అది ప్రేమించి చేస్తున్నాడు ఆయన అని మర్చిపోకూడదు. ఆయన పిల్లలను కనుక చేస్తున్నామని మర్చిపోకూడదు. 2 great reasons. Because we are his children. Because he loves us. Hallelujah. ఎంత గొప్ప విషయం. ఇష్టడు, నువ్వు ఇష్టం ఆయనకి. నీకు కష్టంగా ఉంది, మాటలతో చెబుతుంటుంటే, తర్వాత చేతలతో చెబుతుంటే, ఆ తర్వాత తీవ్రంగా తంతుంటే ఆ మాటకి వెళ్ళిపోవచ్చు కదా. చివరికి అదే స్థాయి చంపుతుంటే కూడా ఏమైంది అని అంటే నువ్వంటే ఆయనకి ఇష్టం. అది చాలా గొప్ప విషయం. అయితే చివరిగా ఒక విషయం జ్ఞాపకం చేసుకొని మనం ప్రార్థన చేద్దాం. అదేంటో తెలుసా? ఆ మాటలు మీరు మర్చిపోయారు అని చెప్పేటప్పుడు అక్కడ ఏమన్నాడంటే హెచ్చరికను మరచితిరి అన్నాడు. హెబ్రీ గ్రంథం దగ్గర రండి. చెప్పాడు దేవుడు, కానీ మీరు మర్చిపోయారు హెబ్రీలారా. దేవుడు చెప్పాడు, మీరు మర్చిపోయారు. చూడండి మొదటి అధ్యాయంలో ఏమంటాడు, చెప్పానా. చూడండి ఎన్నిసార్లు అంటాడు. మొదటి అధ్యాయం చూడండి, హెబ్రీ గ్రంథంలో 5వ వచనంలో ఎండింగ్ లో ఎప్పుడైనా నువ్వు చెప్పానా. 6వ వచనంలో మొదటి అధ్యాయంలో చెప్పుచున్నాడు. 8 వచనాలు కలిసి ఉన్నాయి. చెప్పుచున్నాడు. చూస్తున్నారా బైబిల్? ఏం మాట్లాడరండి. ముగింపు అయిపోతే మాత్రం బోల్డ్ మాట్లాడతారా? చూడండి ఇంకా ఏమంటున్నాడు 11వ వచనం ఎండింగ్ లో, ఎవరి గురించి నువ్వు ఎప్పుడైనా చెప్పానా. సో మొదటి అధ్యాయంలో ఎన్నిసార్లు చెప్పానా అన్నాడా. ఎండింగ్ రండి 12వ అధ్యాయంలో చూడండి. ఇదిగో 25వ వచనం, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరింపకుండానట్లు చూచుకోండి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకోకపోయిన ఎడల పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించ మనము తప్పించుకొనకపోవటం మరి నిశ్చయము కదా. చెప్పుచున్నవాడు అనడా. సో మరిచితిరి, హెచ్చరికను మరిచితిరి. చెప్తుంటే మరిచిపోయారు. హెచ్చరిక దగ్గర ముగింపు తీసేసుకుంటాం. దేవుడు ప్రేమతో మనల్ని శిక్షిస్తున్నాడు, బుద్ధి చెబుతున్నాడు, గద్దిస్తున్నాడు. ఆయన పిల్లలను కనుక పనిచేస్తున్నాడు. ఆయన పిల్లలను కనుక ప్రేమిస్తున్నాడు కనుక మర్చిపోవద్దు. అందరి పిల్లలకి చెప్పగలమా? మన పిల్లలకే మనం చెప్పగలం. అందరి మీద ప్రేమ ఉంటుందా? చూసారా, తల్లిదండ్రుల గురించి మాట్లాడాడు అక్కడ కిందకు వచ్చేసరికి. అందరి పిల్లల్ని మన పిల్లలు అనుకోలేము. మన పిల్లలు అందరి పిల్లల్ని ప్రేమిస్తామా? మన పిల్లల్ని మనం ప్రేమిస్తాం. సో మన పిల్లల్ని మనం ప్రేమిస్తాము. మన పిల్లల్ని మన పిల్లలు గనక మనం ప్రేమిస్తున్నాము గనక ఈ విషయాలు ఏవి? నెంబర్ 1 శిక్ష, నెంబర్ 2 గద్దెంపు, నెంబర్ 3 దండింపు. ఆ హెచ్చరికను మరిచితిరి అంటే రేపు మర్చిపోయారు కనుక దేవుడే చేస్తున్నాడు అనంటే ఇప్పుడు వచ్చాడు చూడండి. హెచ్చరిక అని అంటే నిజానికి ఎంకరేజ్మెంట్. ఎందుకు మర్చిపోయారు? శిక్షించేటప్పుడు ఎందుకు మర్చిపోయారు అని ప్రోత్సహిస్తున్నాడు. అరే గద్దించేటప్పుడు ఎందుకు మర్చిపోయారు అని ప్రోత్సహిస్తున్నాడు. అరే మిమ్మల్ని దండించేటప్పుడు ఎందుకు మర్చిపోయారు అని ప్రోత్సహిస్తున్నాడు. గాడ్ ఈజ్ ఎ గాడ్ ఆఫ్ కంఫర్ట్, ఆదరణ. సో వీటి వెనుకే ఆదరణ ఉంది, వీటి ముందే ప్రేమ ఉంది.
ఇలాగా ఆయన శిక్షిస్తుంటుంటే, గద్దిస్తుంటుంటే, దండిస్తుంటుంటే ప్రేమ ఉందని మర్చిపోతున్నాం. ప్రేమను బట్టి చేస్తాడు అది. చివరికి ఆయన ప్రోత్సహించాలని ఈ 3 చేస్తాడు. ఎక్కుతుందండి ఏమన్నా ఈ టీచింగ్ ఆయన మమ్మల్ని. అందుకని ఈ లెటర్ ఏమంటారు తెలుసా? ప్రార్థన చేద్దాం. దిస్ ఈస్ లెటర్ ఆఫ్ ఎంకరేజ్మెంట్. చూడండి ఏముందో అది చదువుదాం. 11వ అధ్యాయంలో నేను చదువుతూ ఉన్నాను. 22వ వచనం, సహోదరులారా మీకు సంక్షేపముగా వ్రాసి ఉన్నాను కనుక ఈ హెచ్చరిక మాటను సహించుడని మిమ్మల్ని వేడుకొనుచున్నాను. దిస్ ఈస్ ద లెటర్ ఆఫ్ కంఫర్ట్. ఆయన ఆదరించేటువంటి ఆదరణ ఆదరిస్తాడు ఆయన, ప్రోత్సహిస్తాడు ఆయన, ఆయన ప్రోత్సాహాన్ని ఎందుకు? ఆయన ప్రేమను బట్టి ఆయన ఏం చేసినా పొందుకున్నాం. ఆయన పిల్లలను కనుక తలవొగ్గుతాం. దుర్బీజులైతే తలవొగ్గుతాం. నువ్వు చెప్పేదేంటి నాకు అని అంటారు. సార్ కాలేజీ పిల్లలు చూస్తున్నప్పుడు, మనం బయట పిల్లలు చూస్తున్నప్పుడు వాళ్ళకి చెప్పాలనిపిస్తుంది అన్నమాట. ముఖ్యంగా కాలేజీకి వెళ్ళేటప్పుడు వెళ్ళే పిల్లల్ని చూస్తున్నప్పుడు అమ్మాయిలు అబ్బాయిని భార్య భర్త కూడా అలా కలిసి వెళ్ళిపోరు. పిలిచి చెప్పాలనిపిస్తుంది. ఏంటమ్మా ఇంత చెట్టపట్టలు వేసుకుని వెళ్ళిపోతున్నారు, ఏమవుతారు మీరు, ఏంటి ఫ్రెండ్షిప్ వాళ్ళు వింటారండి. ఒకడు మా నా బాబు మాకు చెప్పడం. తల్లిదండ్రులు చెప్పాలి. కాబట్టి తల్లిదండ్రులుగా ప్రేమించి చెప్పాలి, తల్లిదండ్రులుగా హెచ్చరించాలి కదా. ప్రేమ అనే దానిలో నుండి ఏమొస్తుంది అని అంటే ఇదిగో ఇవన్నీ కూడా వస్తాయి. గద్దెంపు, శిక్షించడం, అలాగే మరి దండింపు, గద్దెంపు, శిక్షించడం. కాబట్టి విషయాన్ని బట్టి మనం ప్రార్థన చేద్దామా? మనల్ని తాకవలసినటువంటి విషయం ఏంటంటే ప్రేమిస్తున్నాడు, ప్రోత్సహిస్తున్నాడు. ప్రోత్సహించే దేవుడు బైబిల్ దేవుడు, ప్రేమించే దేవుడు బైబిల్ దేవుడు. నేను కరెక్ట్ అని అనుకోకూడదు దయచేసి. ఇది వెరీ డేంజరస్ ఎస్టిమేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నేను కరెక్ట్గా ఉన్నాను అనుకోకూడదు ఎప్పుడు కూడా. ఆయన ముందుకెళ్ళి ఎప్పుడు కూడా కరెక్షన్ని తీసుకోవాలి. అందులోనే కంఫర్ట్ ఉంది. ఆయన చిల్డ్రన్స్ ని మనము వీఆర్ హిస్ చిల్డ్రన్, సో దట్ వీ షుడ్ ఎక్స్పెక్ట్ కరెక్షన్. అండ్ ఇన్ దట్ ఏముంది? కంఫర్ట్ ఉంది, ఆదరణ. వదిలేస్తే ఏమవుతారు? ఎంతో పాడైపోతారు కదా. రామపత్రికలో మనం 3 సార్లు ఏం చేస్తామంటే దేవుడు చెప్తున్నాడు 1వ అధ్యాయంలో దేవత్వాన్ని గురించి చెప్తున్నాడు, నిత్య శక్తి ఆయనకు ఉందని చెప్తున్నాడు, సృష్టింపబడిన వస్తువుల గురించి నువ్వు ఆలోచిస్తే చెప్తున్నాడు. ఆ విషయం చెబుతున్న అడ్డగిస్తే సర్పాస్ ద ట్రూత్, సప్రెస్ ద ట్రూత్ అనేటువంటి మాటలు అక్కడ రాయబడుతుంది. అడ్డగిస్తే అని వదిలేస్తాడు. వదిలేస్తే ఎంతో భయంకరం అయిపోతారు. 3 సార్లు ఏమన్నా తెలుసా? gave them over. దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పగించాము. దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించాము. వారి మనస్సులో దేవునికి చోటి నొల్లకపోయారు కనుక చేరాని కార్యములు చేయుటకు దేవుడు వారిని అప్పగించారు. అందుకే విపరీతమైన పాపాల్లో ఉంటారు కొంతమంది. దేవుని నమ్మినా కూడా వదిలేసి అదే ఘోరం. ప్రెజెంట్ ర్యాత్ ఆఫ్ గాడ్ అన్నమాట. అది ప్రస్తుత కోపం, దేవుని ప్రస్తుత కోపం. వద్దు అని నిన్ను లాగినంతసేపే ముద్దుకుంటా తెలుసా, బాగుంటావు. నిన్ను కొడుతున్నంతసేపే బాగుంటావు, నిన్ను తిడుతున్నంతసేపే బాగుంటావు. దేవుడు తిట్టాలి, అది శిక్ష. దేవుడు కొట్టాలి,
అది గద్దెంపు. దేవుడు ఇంకా గట్టి కొట్టాలి. ఇందాక కర్రతోటనే కొట్టాను రా, ఇందాక చేతితోనే కొట్టాను రా, ఇప్పుడు కర్రతో కొడతాను రా అని అంటాం చూడండి. అదే మంచిది. మనకి మనం దారి తప్పిపోతుంటుంటే, మనం పాపానికి వెళ్ళిపోతుంటుంటే రెక్క పట్టుకొని వీప్ మీద ఒక గుద్దు కొట్టడమే మంచిది. మెల్లగా చెయ్యి పట్టి ఒక్క లంపకాయ కొట్టడమే మనకు మంచిది. అదే గ్రీకు భాషలో చూస్తున్నాం అన్నమాట. మనం శిక్షించడం, గద్దించడం, దండించడం. అడుగు చేసాడు అనుకో ఏమవుతుంది? ఇదే విశ్వాసే అపవిత్రతలో ఉంటాడు, విశ్వాసే దొంగతనం చేస్తుంటాడు, విశ్వాసే అల్లరి చేస్తా ఉంటుంటాడు. ఏది? వ్యభిచారం. విశ్వాసే కుడికురాడు, విశ్వాసే సేవకుడు కనబడ్డు, విశ్వాసే సినిమాలకు వెళ్తాడు, విశ్వాసే బూతులు ఆడుతాడు, విశ్వాసే. చాలాసార్లు నేను అడుగుతూ ఉంటారు, అది పాస్టర్ గారేనండి, మరేంటంటే ఇద్దరు చిన్నళ్ళు పెద్దలు? నాకు లేదు, కావాలంటే చూడు. మరి ఎందుకండి అలాగా? వీడు ఫస్ట్, ఆయన ఫస్టే. దేవుడు వదిలిపెట్టేశాడు. దేవుని డిసిప్లినరీ యాక్షన్లో చీటి దేవుని బిడ్డనయ్యి ఉండి 2 వెంటనే చేస్తున్నానేంటని ఏదో రోజులు తెలుసుకోపోతాడా అని ప్రేమతో చూస్తున్నాడు అనమాట. ఇక్కడ మాడు అంటే ఒక గుద్దు గుద్ది చివరిది దండింపించి చంపేసి తీసుకెళ్ళి. పలు గద్దింపులకు లొంగని వానికి హఠాన్ మరణం. చదివారు ఎప్పుడన్నా వాక్యంలో? ఇలాంటివి మాత్రం చదవరు. తల్లి వద్దన ఆదరించినట్లుగా అది మాత్రం చదివేసి అండర్లైన్ చేసి చదివి ఏడిసి శివుడు గారిసి పేసి పెద్దలేం. పలు గద్దింపులకు లొంగని వానికి హఠాన్ మరణం. అందుకే ముందే అంటాడు అన్నమాట. అక్కడ దాకా ఎందుకునమ్మా? యాకోబు నన్ను బట్టి విసిగితివి కదా, ప్రభు శిక్షణతో నీకరింపకము, నిన్ను గద్దించినప్పుడు విసుగకము. అరే గుడికొస్తాడండి ఆయన, మీ చర్చకొస్తారా? ఏదో చర్చకెళ్తాడండి. అవునండి. మరి ఏంటండి లంచం తీసుకున్నాడు? మరి ఏంటండి వాళ్ళు కనబడ్డాడు? మరేంటండి? అవును, ఎందుకంటే దేవుడు వదిలేశాడు. అరే గుడికొస్తాడా? ప్రభు వాళ్ళు ఏదో ఇస్తారు కదా అని ప్రసాదం తీసుకుంటాడు కదా. అడిగారు చాలా మంది మా పాస్టర్లకి ఇలాంటి ఎదురవుతూ ఉంటారు. ప్రభు వాళ్ళు తీసుకుంటారు కదా, ప్రసాదం తీసుకుంటారు, మరి అదేంటండి కైలు వేస్తాడు, సిగరెట్లు, మందు చెప్పాడు 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 వదిలేశాడు. ఇక్కడ తాగడం, తన్నాలాడడం, తిరగడం, సినిమాకి వెళ్ళడం అని ఎప్పుడు అనిపిస్తుంది అప్పటిదాకా చూస్తుంటాడు పాపం చాలా ఓపికగా. గట్టిగా గుద్దు గుద్దే లోపుగా సర్దుమడికి చూస్తూ ఉంటుంటాడు. అయ్యో నా కుమారుడా, వెర్బల్లీ ఐఎమ్ టెల్లింగ్ యూ, బై రిబ్యూకింగ్ ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎలాంటి మాటలు ఉంటాయి తెలుసా అండి? చాస్టైజ్మెంట్, పర్జ్యూ, పనిష్మెంట్ అనే మాటలు ఉన్నాయి అక్కడ. చూస్తాడు పాపం ఈ బేబీస్. ఎలాగే అంటారా? ముగించమంటారా? నన్ను చంద్రకుమారుడు వచ్చాడు. డాడీ 15వ అధ్యాయం లోకాసువార్తలో ఇచ్చేసావా? నా ఆస్తి నాకు ఇచ్చే. అలాగే నాన్న ఆస్తి ఇచ్చేసాడు. అతడు 15వ అధ్యాయం లోకాసువార్తలో చదివితే చిన్నకుమారుడు తన ఆస్తిని పట్టుకొని వెళ్ళిపోయి దూరదేశాలకు వెళ్ళిపోయి వేశ్యలతో తిరిగాడు. డబ్బుతో నానా కంగాలి చేసాడు. డబ్బుతో చేశాము. స్నేహితులతో తిరిగాడు, వేశ్యలతో తిరిగాడు, తిన్నాడు, తాగాడు, తందనాలాడాడు, డబ్బులు అయిపోయాడు. ఇంట్లో నుంచి వెళ్ళిన దగ్గర నుంచి ఇంట్లో నుండి కనపడుతున్నాడు అన్నమాట. అది
వస్తాడేమో. చాలా పాటలు ఉన్నాయి, హిట్ సాంగ్స్ ఉన్నాయి. మీరు చిన్న కుమారుడి మీద ఏ పాట విన్నా హిట్టే. దూరమరిగిన చిన్ని తనయ తండ్రి గడకే కదలిరా, తండ్రి గడకే కదలిరా, చాలా దూరం పోతివి మేలుగానకయుంటివి, కఠినలేమితో కలత చెందే కలత నిదురేలా. నిద్ర పట్టం లేదా నాయన నీకు? ఎందుకు రా నీకు బాధ? నన్ను వదిలిపెట్టేసి వెళ్ళిపోయావు అంత దూరం. ఆ పాట ఇట్టే. ఇంకేం చెప్తారా? చిన్న కుమారుడి మీద చిన్న కుమారుడి మీద పాటలు లేవా? ఆంధ్రప్రదేశ్ కీర్తనలో పాట ఉంది, ఏంటిది? మార్గము చూపుము ఇంటికి నా తండ్రి ఇంటికి. అద్భుతమైన పాట. పాప మమతల చేత పారిపోయిన నాకు ప్రాప్తించే క్షేమము, పశ్చాత్తాపము నంద తండ్రి క్షమ గోరుచు పంపుము క్షేమ. ఆ దేశంలో కలుగురాగా అతడు ఉన్నదంతయు ఖర్చు దుర్వ్యాపారం వలన ఖర్చు అయిపోగా క్షామంలో పడ్డాడు. క్షేమం కోరుతున్నాడు. దేవరాజు కూడా ఒక మంచి పాట రాశారు, విజయానికి తవల్లో ఉంటుంది, గుర్తుకు రావడం లేదు నాకు. ప్రియులరా, చూస్తున్నాడు, నా తండ్రి ఇంటి వద్ద అనేకులకు కడుపు నిండా తిండుంది పరివారులకు, నేనేమో ఇక్కడ పనికి కుదిరాను, పందులను మేపేటట్టుగా పందుల యజమాని పందులకు పెట్టే పుట్టన్నా పెట్టడం లేదు నాకు అని నేను నా తండ్రి దగ్గరికి వెళ్ళిపోతాను. కూలివారిలో ఒకనుగా నేను కుమారుడుగా అనిపించుకోవడానికి యోగ్యుడిని కాను అని చెబుదామని అనుకున్నాడు. ఇంకా అక్కడ కుమారుడు వెళ్ళంత దూరాన్ని నడుచుకుంటూ వస్తూ ఉంటుంటే ఎవరు పరిగెత్తి వెళ్ళాలి అసలు? యాక్చువల్గా మీరు వాక్యంలో చదివితే కొడుకు వెళ్ళాలి. తండ్రి ప్రేమ ఎంత గొప్పది అంటే పరిగెత్తి ఆనంద గీతములు పాడిలో ఆ మాట ఉంటుంది. ఆనంద గీతములు పాడి ఆశీర్వాదం ఆదరణ పొంది ఆన రక్షకుడు యేసయ్య నాయకుడు ఆసక్తితో వెంబడింపు. ప్రభు యేసు మొదట నన్ను ప్రేమించి ఏర్పరచుకొని తండ్రి వలే జాలితోడా అంగీకరించేసుకుని పులివాడిలో చేర్చుకో అంటే నువ్వు నా కుమారుడువే నాయన. నాకే పరుగెత్తి కౌగిలించి అది ఆశ్చర్యమైన ప్రేమ. అద్భుతమైన ప్రేమ, ఆశ్చర్యమైన ప్రేమ కల్వరిలో నీ ప్రేమ, మరణము కంటే బలమైన ప్రేమది నన్ను జయించే నీ ప్రేమ. ఆశ్చర్యమైన ప్రేమ, దేవుని ప్రేమ అర్థం అవుతుంది పంటవారి గుండెలకి. చాలా ప్రేమ. తాను ప్రేమించు తనకి ఇష్టడైన వారిని శిక్షించు. ఇష్టం కనుకనే. ఇంకోసారి తెలుసా, ఆయన డిసిప్లిన్ చేస్తున్నప్పుడు ఆయనకి చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే నువ్వు ఇష్టంగా తప్పు చేస్తున్నప్పుడు కొడుతుంటుంటే మనకి అదేమన్నా ఇష్టమైన ప్రక్రియ చాలా బాధగానే ఉంటుంది. కొడుతుంటుంటే, తుడుతుంటుంటే, ఓ దెబ్బ వేస్తుంటుంటే, వెక్కి వెక్కి పిల్లలు ఏడుస్తూ ఉంటుంటుంటే, గుడిలమ్మటి నీళ్ళు వస్తూ ఉంటుంటుంటే, పుటకలు మింగుతూ ఉంటుంటుంటే, మన చేతి దెబ్బ పడిన తర్వాత వాడు విలవిల్లాడిపోతుంటుంటే, ఆ పాప కటకటలాడుతూ ఉంటుంటుంటే, ఇంకా కొంచెం పెరుగుతూ వెళ్తే టీన్స్లోకి వెళ్ళేసరికి ఇక తిన్నాన్ని బొమ్మమూత పెట్టి ఆకలేస్తుంది కానీ ముసుగు చేసుకుంటారు, తినరు. ముసుగు తెరిచి వస్తూ ఉంటుంటారు, ముసుగు వేసుకుంటాను అంటాం అంటారు.
బాధగా ఉంటుంది ఆ దృశ్యం. అందరం తినేస్తాం, వాళ్ళ ముందే చూస్తూ ఉంటాడు. రారు చికెన్ అవ్వాలి, వెళ్ళొచ్చు కదా మా మమ్మీ, వెళ్ళొచ్చు కదా మా డాడీ, మీరు తినండి నాకు వదిలేండి అని వాళ్ళు ముసుగేసేస్తూ ఉంటాడు. తిన్నాం అని ముసుగేసేసుకొని తింటుంటుంటే ఇంట్లో వాళ్ళంతా చాలా బాధగా ఉంటుంది. తనకి ఇష్టలేని వారిని దేవుడు కష్టపడతాడు. ఎందుకు అని అంటే మనం సరిగా లేనప్పుడు అది మన క్షేమం కాదు. మన పవిత్రంగా లేం కాబట్టి అది మన క్షేమం కాదు కనుక, మనం లోకాన్ని ప్రేమిస్తున్నాం కనుక అది మన క్షేమం కాదు కనుక, నా కుమారుడా నా కుమార్తె విసుగవద్దు, తృణీకరించవద్దు, తాను స్వీకరించాలనుకుంటున్నాడు. అర్థం కానిది ఏంటో తెలుసా? ఎన్నాళ్ళు దగ్గర ఉన్నాడు అనుకుంటే కొడుకు వాడే దూరంగా ఉన్నాడు. దూరంగా ఉన్న చిన్న కుమారుడు దగ్గర అయ్యాడు, దగ్గరగా ఉన్న కుమారుడేమో దూరం అయ్యాడు. 2 కేటగిరీలు ఉంటారు చర్చలు ఎప్పుడు కూడా. వాడైపోయినాడు దిద్దుకొని దేవుడి దగ్గరికి వస్తుంటుంటే, గుడి దగ్గర ఏమన్నాడు దేవుడి దగ్గర ఏమన్నాడు అనుకున్నాడు, దేవుడు దూరంగా ఉంటుంటాడు. ఒకటెక్కడే కానీ దేవుడికి దూరం. వాడికి స్వనీతి ఎక్కువ. నేను ఎప్పుడైనా నా స్నేహితులతో మజా చేద్దామంటే ఎప్పుడైనా మేకపిల్లని ఇచ్చావా, ఆడికి ఆస్తి ఇచ్చావు, ఆడు రాగానే కూపిందేమో వధిస్తున్నావు, పొలంలో నుంచి వచ్చాడట. ఏంటి ఇది ఏడావిడి? పనివాడిని అడిగాడు పెద్ద కుమారుడు. పనివాడిని పిలిచి ఏంటి ఏడావిడి? పిల్లల గ్రోవి, వాయిద్యాలు, అబ్బో విందు, అబ్బో ఆడావిడి, కోటంతా కలకలాడిపోతుంది, ఏంటి కారణం? పొలంలో నుంచి వచ్చినటువంటి పెద్ద కుమారుడు పనివాడిని అడిగితే మీకు అప్పుడు వచ్చారు. వాళ్ళ నాన్నగారు వచ్చారు. నాన్న, తండ్రి క్షమించాడు, తండ్రి ప్రేమించి క్షమించాడు. దూరంగా ఉన్నాడు బుద్ధి తెచ్చుకొని ప్రేమించి తండ్రికి చేర్చుకుంటుంటే స్వీకరించబడ్డాడు. దగ్గర ఉన్నాడు, దగ్గర ఉన్న వాళ్ళకి ఎక్కువ దగ్గర ఎక్కువ అంటారు చూసారా? ఇదే. అరే వీళ్ళకి మినిస్ట్రీ అర్థమవుతుంది, అరే వీళ్ళకి పరిస్థితి అర్థమవుతుంది, అరే వీళ్ళకి కథ అంతా తెలిసి ఉంటుంది, అరే వీళ్ళతోనే మన పరిచర్య ముందుకు తీసుకెళ్ళాలి అని అనుకుంటుంటుంటే, అరే వీళ్ళు మన వాళ్ళే అనుకుంటుంటుంటే ఆ మొక్కలే తెలిసిపోతుంటారు దూరంగా. జస్ట్ హియర్ మనసు దూరంగా మొక్కల్లో తెలిసిపోతా ఉంటాం, చూపుల్లో తెలిసిపోతా ఉంటాం. ఆయన అదే ఆయన పెద్దోడా, నా బలమంతా నీదే కదా, నీకు వేరేగా ఇవ్వడం ఏంటి? వాడు చచ్చిపోయాడు అనుకుంటే బతికాడు, వాడు తప్పాడు అనుకుంటే తిరిగి వచ్చాడు. అందుకు కదా నాయన బతిమాలు కొనడం. ఇదేట్రా నా బాధ? చచ్చిపోయినాడు తిరిగి వచ్చాడు అనుకుంటే, తప్పిపోయినాడు తిరిగి వచ్చాడు అనుకుంటే, పెద్దోడా నువ్వు వెళ్ళిపోతావు ఏంట్రా ఇప్పుడు దూరంగా? నాకు బతిమాలు కొనను, లోపలికి రమ్మని బతిమాలు కొనను. నాకు ఎప్పుడైతే ఇవ్వలేదు, వాడికి మాత్రం ఆస్తి ఇచ్చావు, పోగొట్టాడు, వేసులతో తిరిగి తందనాలాడాడు, వేస్ట్ చేశాడు. వాడికి నువ్వు బెస్ట్ చేస్తున్నావు, వేస్ట్ పిల్లలకి బెస్ట్ ట్రీట్మెంట్ ఇస్తున్నావు. పెద్దోడిని నాకు మాత్రం అదేంటలాగా అపార్థం చేసుకున్నావు? చాలాసార్లు దేవుడిని అపార్థం చేసుకుంటున్నామా, చాలాసార్లు దేవుని సేవకులను అపార్థం చేసుకుంటున్నాము, చాలాసార్లు క్రైస్తవ స్నేహితులను అపార్థం చేసుకుంటున్నాము, చాలాసార్లు మన క్రీస్తునందు తొగుట్టు మీద తప్పు పట్టుతున్నాం. కలిసి మనం పని చేద్దాం. ప్రభు ప్రేమిస్తున్నాడు, ప్రేమించే పని చేస్తున్నాడు. ప్రభు ప్రోత్సహిస్తున్నాడు, ప్రోత్సాహం కొరకే పని చేస్తున్నాడు. ముందుకు వెళ్ళిపోదాం, ఎదుగుదాం, అభివృద్ధి చెందుదాం, పరిపక్వత చెందుదాం. స్టాప్ డ్రింక్ మిల్క్, అది హెబ్రీ గ్రంథంలో ఉండేటువంటి సారాంశం. అరే మీరు ఇంకా ఆత్మీయంగా ఎదగరేమిటి? మీరు ఎదగాలంటే పాలు తాగడం ఆపండి. స్టాప్ డ్రింక్ మిల్క్. మరి ఏం చేస్తారు? ఆత్మీయ లోతైన అభివృద్ధిలోనికి, పరిపక్వతలోనికి మీరు వెళ్ళడం కొరకు స్టార్ట్ ఈట్ మీట్. మాంసం తినడం ఆరంభించండి, పాలు తాగడం ఆపండి. ఎదగాలంటే ఏం చేయాలి? మీ అందరి నోట్లో పాలసీస పెట్టామనుకోండి, ఎక్కడ చూసి తెలవ ఉంటుంది అని
ఆత్మీయంగా అలాగే ఉన్నారు, ఆత్మీయంగా అలాగే ఉన్నారు. ఇంకా మీకు మారు మనసు చెప్పాలి. ఎబ్రిల్ చెప్తాడు, ఇంకా మీకు ప్రార్థన చేసుకోండి, బైబిల్ చదువుకోండి, గుడికి రండి, దేవుడు దీవిస్తాడు అని ఇంకా ఇంకా చెప్పాలా. సంవత్సరాలు గడిచిపోతున్నాయి. మూలపాఠాలు ఇంకా చెప్పాలా, బేసిక్స్ ఇంకా చెప్పాలా. క్లాసిక్స్లోకి వెళ్ళరా, ఎదగరా, ఆత్మీయ ఎదుగుదల రాదా? ఆత్మీయంగా ఎదగడం కోసం ఆత్మీయ మాంసం తినరా? ఆత్మీయంగా పుట్టినోళ్ళలాగా ఇంకా అలాగా జోలాలి అన్నట్టుగా అడ్డాల్లో వేసుకొని పాలపేక నోట్లో పెట్టాలా? ఇంకా మీకు పాలు తాగడం ఆపండి, మాంసం తినడం ఆరంభించండి. మీరు నా కుమారులు, ఎదగండి. మీరు నా బిడ్డలు, మెచ్యూర్ అవ్వండి, ఇమ్మెచ్యూరిటీ వదిలేయండి అని హెబ్రీ గ్రంథకర్త ద్వారా దేవుడు తెలియజేస్తాడు. ప్రార్థన చేద్దామా? తలలో వచ్చండి, తలలో వచ్చండి. తండ్రి, ప్రోత్సాహం ఇచ్చే తండ్రి, ఫాదర్ ఎంకరేజెస్ హిస్ చిల్డ్రన్, ఫాదర్ లవ్స్ హిస్ చిల్డ్రన్. సూపరిషియస్ మా ముందుకు వచ్చేది. నువ్వు మా తండ్రివి, హెవెన్లీ ఫాదర్వి, మేము మీ పిల్లలమి. నీ హెవెన్లీ లవ్తో, నీ పరలోక ప్రేమతో మిమ్మల్ని చూస్తున్నారు ప్రభువా. నాకే అర్థం కావట్లేదు. నువ్వు శిక్షించేటప్పుడు విసిగిపోతున్నాం, తృణీకరిస్తున్నాం, గద్దించేటప్పుడు, దండించేటప్పుడు నువ్వు మమ్మల్ని స్వీకరిస్తున్నావు. నీ మనసు ఎరిగిన వాళ్ళమే. నువ్వు వదిలిపెట్టే దుర్గతికి, నీ ప్రస్తుత కోపం కిందకి వెళ్ళిపోయే పరిస్థితి రాదు. భవిష్యత్తులో ఇంకా కోపగించి నరకంలో వేసేంత అన్కంట్రోల్డ్ యాంగర్ నీకు ఉంటుందని తెలిసిపోతున్నావు. బట్ నీ కంట్రోల్డ్ యాంగర్లో మేము ఉండడమే మక్షం. నువ్వు కంఫర్ట్ చేసే దేవుడివి, హెచ్చరించే దేవుడు. నీ హెచ్చరిక వెనుక ప్రోత్సాహం ఉంది. హెచ్చరిక అంటే ప్రోత్సాహం ఎందుకు, వార్నింగ్ ఎందుకు అని అంటే కంఫర్టింగ్ అని, వెల్ఫేరింగ్ యువర్ చిల్డ్రన్ అని నాకు అర్థమవుతుంది ప్రభా. నువ్వు మమ్మల్ని ఆదరించే దేవుడు ప్రభా, నువ్వు మమ్మల్ని ప్రేమించే దేవుడు ప్రభా. ఆ మేలు కొరకే, ఫర్ ఆర్ గుడ్ అని మాకు అర్థమవుతుంది. మా మేలు కోరే దేవుడు, మా మేలు కోరే దేవుడివి, నా మేలు కోరిన దేవుడా, మా సంఘం మేలు కోరుతున్న దేవుడా, మా గుడ్నెస్ కోరుతున్న గుడ్ గాడ్ నీవు. నీ పొందాలైనా మమ్మల్ని డిసిప్లిన్ చేయాలి, క్రమశిక్షణలో మమ్మల్ని పెట్టాలి. మేము మీ కుమారులు కుమార్తెలు కూడా నువ్వు మాటతో చెప్పాలి, నువ్వు చేతతో చెప్పాలి, మెల్లగా చెప్పాలి, నువ్వు గట్టిగా చెప్పాలి, నువ్వు తిట్టాలి, అవసరమైతే నువ్వు మమ్మల్ని కొట్టాలి. పరలోకం మమ్మల్ని పెట్టడం కొరకు మమ్మల్ని భూమి మీద నువ్వు మట్టు పెట్టాలి. అది మా కోసమే, మేలు కోసమే. అందరి బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. ఈ పాఠాలు మింగుడు పడటం లేదు మాకు. కొన్నిసార్లు అర్థం చేసుకునేటట్టుగా ఆత్మదేవుని ద్వారా సాయం చేయండి. యేసు ప్రభునామములో అడుగుతున్నాము స్వామి, ఆమేన్, ఆమేన్.